చేయకపోవడం కానీ ఏదో లీగల్ ఇష్యూస్ అయ్యి అంటున్నారు కదా, అవి ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఏదైనా పర్టికులర్ రీజన్ వల్ల అలా చేయట్లేదని మీరు అనుకుంటున్నారు? లీగల్ ఇష్యూస్ అయితే డెఫినెట్గా లేవండి. మాకు తెలిసినంత వరకు లీగల్ ఇష్యూస్ ఏ రకంగానూ రావు. ఎందుకంటే మేము సర్టెన్ ఎగ్జాంపుల్స్ చూసాము, డిఫరెంట్ స్టేట్స్లో వాళ్ళు చేశారు, అక్కడ లేని లీగల్ ఇష్యూస్ మన దగ్గర ఉండవు. ఎందుకంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నిటికీ ఒకటే రూల్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఇక్కడ కూడా రావు. గవర్నమెంట్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి న్యాయం చేయాలి అని చూసినప్పుడు ఖచ్చితంగా చేయగలుగుతుంది. కానీ వాళ్ళు ఎందుకు ఆపుతున్నారు అనేది చూసుకుంటే బై డిసెంబర్ 1st 2nd వీక్ లోపల అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలనేది ఒక టార్గెట్ పెట్టుకుంది, విచ్ ఇస్ గుడ్, వీఆర్ హ్యాపీ అట్లా టార్గెట్ పెట్టుకున్నందుకు. కాకపోతే ఆ టార్గెట్ని రీచ్ అయ్యే క్రమంలో ఎంతమంది నష్టపోతున్నారు అనేది కూడా ఆలోచించాలి గవర్నమెంట్. ఆ దృష్టి అట్లా ఆలోచించి మాకు న్యాయం చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే రేవంత్ సర్కార్ ఒక్క మంచి పని కూడా చేయలేదని మీరు అనుకుంటున్నారు? అసలు ఏదైనా సక్సెస్ అయిందని అనుకుంటున్నారు ఎక్కడైనా? డెఫినెట్లీ నాట్ అండి. ఇప్పటివరకైతే నేనైతే ఏ పనిలో కూడా సక్సెస్ అనేది చూడలేదు. మేబీ డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. నా పరంగా అయితే నేను చూసానైతే నాకైతే ఏ రకంగా మొదలు పెట్టారు కదా, అది అవన్నీ మాట్లాడేంత నాలెడ్జ్ నా దగ్గర లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను ఓన్లీ అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఫైట్ చేస్తున్నా అండ్ మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. స్టూడెంట్ విషయంలో ఎక్కడైనా సాఫ్ట్గా ఉందని అనుకుంటున్నారా? అసలు లేదు నాట్ ఎట్ ఆల్ సాఫ్ట్గా ఉందని అయితే నేను అనుకోవట్లేదు. ఒకవేళ అనుకోని ఉంటే మేము రిక్వెస్టింగ్ మోడ్లో వెళ్ళినప్పుడే మమ్మల్ని పిలిచి మాట్లాడవలసి ఉండే, కానీ అది జరగలేదు. మేము ఎన్నో రకాల ప్రొటెస్టులు చేస్తే తప్ప మమ్మల్ని చర్చలకు పిలవలేదు. దానికంటే ముందు కూడా కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు గవర్నమెంట్ సైడ్ నుంచి. గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్లో కానీ లైక్ గవర్నమెంట్లో ఉండే రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీస్ వీళ్ళందరూ రకరకాల కామెంట్స్ చేశారు, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద గవర్నమెంట్ అండ్ ఆల్సో పార్టీ. సో అట్లాంటివి కొంచెము లేకుండా ఉంటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది గవర్నమెంట్ పట్ల అనేది మేము. అంటే ఈ ఇన్సిడెంట్ మొత్తానికి ఎవరిని బాధ్యులుగా అనుకుంటారు మీరు? అంటే అక్కడ నియమించిన వ్యక్తినా, లేకపోతే వారికి సలహాలు ఇచ్చే వ్యక్తినా, ఎవరిని అనుకుంటారు? డెఫినెట్గా అండి సలహాలు ఇచ్చే వ్యక్తుల పాత్ర ఎక్కువ ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ అన్ని ఇష్యూస్ మీద ఫోకస్ చేయలేరు. అదే బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆలోచించినా కానీ మనం అన్నిటి మీద ప్రతిరోజు సమీక్షలు పెట్టలేము. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు అండ్ చుట్టూ ఉండే ఆఫీసర్స్ ఈ ఇష్యూ సీరియస్నెస్ని తెలుసుకొని, సెన్సిటివిటీని తెలుసుకొని ముందుగానే చెప్పుండుంటే ఇంతవరకు వచ్చేది కాదు. అది జరగలేదనైతే అనిపిస్తుంది. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫోకస్ కూడా మీ మీద సరిగా ఉందా లేదా? లేదు, అబ్జల్యూట్ అవుట్రైట్గా చెప్తున్నా, మెయిన్ స్ట్రీమ్ మీడియా మా మీద ఫోకస్ అనేది చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే మమ్మల్ని డీవియేట్ చేయడానికి ట్రై చేసింది తప్ప మా ఇష్యూని ప్రజల ముందు పెట్టేదానికి ట్రై చేయలేదు. కేవలం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు మాత్రమే మా ఇష్యూని అనేది బయటకు తీసుకెళ్ళగలిగారు జనాల్లోకి. సో వీఆర్ హ్యాపీ ఫర్ దాట్. మాకు అంత సపోర్ట్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. యాక్చువల్గా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు అట్లా చేస్తుందంటే డెఫినెట్గా గవర్నమెంట్కి వత్తాసు పలకడానికే చూస్తుంది తప్ప జర్నలిజంని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యవహరించట్లేదు. మీ ప్రొటెస్ట్ని ఢిల్లీ వరకు కూడా తీసుకెళ్తున్నారని చెప్పేసి మాకు కొంచెం డెఫినెట్గా మేము అనుకునే జరగకపోతే ఖచ్చితంగా మేము తీసుకెళ్తాం. ఆల్రెడీ మా తోటి విద్యార్థులు కొంతమంది ఢిల్లీలో ప్రొటెస్ట్ చేయడం కూడా జరిగింది. కాకపోతే ఈలోపు కొంచెం సానుకూలంగా స్పందించిండ్రు. కొంచెం టైం ఇస్తాం, అవ్వకపోతే మాత్రం భారీ ఎత్తున ఢిల్లీలో చేయడానికైనా మేము సిద్ధపడ్డాం. థ్యాంక్స్ అండి.